తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రైన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విశిష్ట నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దయచేసి 2 నిమిషాలు టైం ఇస్తారా? తండ్రికి ఫోన్ చేసి వచ్చేసరికి తల్లి ఇంటికి తాళం పెట్టి జీప్ ఎక్కడానికి తయారైంది. నేను వస్తాను, నిన్నొక్కదాన్ని ఎలా పంపను? అక్కడేమైనా జరిగితే? పోలీస్ స్టేషన్లో జరిగే అక్రమాలు ఎంత భయంకరమైనవో మనం ఎన్ని వినలేదు. వీళ్ళకేమన్నా హృదయమా మన్నా? ఇలాంటి బాధలు చుట్టుముడతాయనే మీ నాన్నకి చెప్పాను. ఈ కేసులవి వద్దని. చూడు, ఇంటి ముందు పోలీస్ జీప్ వచ్చి ఆగిందని అందరూ ఇళ్ల గుమ్మాల్లో నిలబడి ఎలా చూస్తున్నారో నాకు తల కొట్టేసినట్టుగా అవుతోంది. ఆవిడ అవమాన భారంతో కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టుగా అయ్యాయి. విశిష్ట మాత్రం స్తబ్దంగా ఉండిపోయింది. ఇద్దరూ ఎక్కగానే పోలీస్ జీప్ కదిలింది. ఇటీవలే హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోషన్ దొరికి రమాకాంత్ ప్లేస్కి వచ్చాడు నాయక్. ఎర్రటి ఎరుపు పిల్లి కళ్ళు, బొద్దు మీసాలు తెల్లబడ్డాయి గాని క్రాఫ్ నల్లగానే ఉంది. రంగు వేసినట్టు తెలిసిపోతోంది. ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న రఫ్నెస్, బాగా తిండికి మరిగినట్లుగా బెల్ట్ మీద నుంచి జారిన బాన పొట్ట. కానిస్టేబుల్ వెంటబెట్టుకు వచ్చిన విశిష్టని, ఆమె తల్లిని ఎగాదిగా చూస్తూ, ముఖ్యంగా విశిష్టని గుచ్చినట్టుగా చూస్తూ, నువ్వేనా విశిష్టవి అన్నాడు బొంగురు గొంతుతో. విశిష్ట నా పేరు. అదేం పేరు? జవాబివ్వడం అనవసరం అన్నట్లుగా ముఖం తిప్పేసుకుంది. ఈవిడెవరు? మా అమ్మగారు. అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నది నిన్నొక్కదాన్నే. ఈవిడెందుకొచ్చింది? వయసొచ్చిన పిల్లను పోలీస్ స్టేషన్కి ఒక్కదాన్ని ఎలా పంపను బాబు? ఆమె అమాయకంగా అంది. మాకు గుర్తే లేదు వయసొచ్చిన పిల్లని. భలే గుర్తు చేశావే. ఒక వంకర నవ్వు నవ్వాడు నాయక్. వయసొచ్చిన పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదటమ్మా. పెద్దవాళ్ల మీద కేసు పెడుతుంటే తల్లివి నువ్వైనా చెప్పకూడదా? విశిష్ట చురుగ్గా చూస్తూ అంది. అనవసరమైన మాటలెందుకు? నన్ను అరెస్ట్ చేసి తీసుకువచ్చామన్నారు కదా, జైల్లో ఉంచండి. జైల్లో పడ్డావంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నావే. ఒకరోజు జైలు గదిలో ఉన్నావంటే నీకు జన్మలో పెళ్ళయ్యేది కష్టం. అంత చెడ్డ పేరుంది ఈ జైళ్లకు. మగవాళ్లైతే ప్రాణాలు, ఆడవాళ్లైతే మానాలు దక్కవన్న అభిప్రాయం ఉంది ప్రజల్లో. అందులో కొంత సత్యం లేకపోలేదు. ఎందుకొచ్చిన కష్టాలివి? కేసు విత్డ్రా చేసుకుని హోమ్ మినిస్టర్ గారికి క్షమార్పణ చెప్పుకో. ఏదో ఆడపిల్లవని జాలిపడుతున్నాను. లేకపోతే నిన్నెంత టార్చర్ చేయవచ్చునో అంతా చేయమని నాకందిన ఆదేశాలు చూడు. పెద్దవాళ్లతో ఎందుకు గొడవ? వాళ్ళ ఆగ్రహావేశాలతో సముద్రం మీద కేంద్రీకృతమైన వాయుగుండంలా ఉన్నారు. అది ఏ క్షణంలో తుఫానుగా మారి నీ జీవితంలో బీభత్సం సృష్టిస్తుందో తెలియదు. నేను చెప్పినట్లు విన్నావనుకో, నేను కొంతవరకు నీకు సహాయపడగలను. పొగరుగా తల ఎగరవేశావనుకో, నాకు తిక్కరేగుతుంది. ఆ తిక్కలో నేనేం చేసేది నాకే తెలియదు. అలాగే సార్, కేసు విత్డ్రా చేసుకుంటాం. అమ్మాయిని విడిచిపెట్టండి కన్నీళ్లతో ప్రాధేయపూర్వకంగా అంది అన్నపూర్ణ. ఆమెకప్పటికే ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. భయం, గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది. నీకు తెలీదు, నువ్వు ఊరుకోమ్మా. నాన్నకి తెలియకుండా కేసు విత్డ్రా ఎలా చేస్తాం? కేసు విత్డ్రా చేసుకోవడానికేనా ఇంత కష్టపడింది? కసిరింది విశిష్ట. నాయక్ ముఖంలో రంగులు మారిపోయాయి. ఏమిటో కొందరమ్మాయిలకు పొగురు అందమే. ఈ పొగురు చూసే హోమ్ మినిస్టర్ గారి కొడుక్కి మోజు పుట్టినట్టుంది. 301? ఎస్ సార్. ఈమె చాలా సరదా పడుతున్నట్టుంది జైలు వైభోగం అనుభవించాలని. సెల్లో వేసి మూసెయ్యి. వద్దు బాబు, దాన్ని సెల్లో పెట్టొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. అన్నపూర్ణ కన్నీళ్లతో ప్రాధేయపడసాగింది. నన్నేం చేయమంటావమ్మా? నేను చట్టప్రకారం నడుచుకోవలసిన మనిషిని కదా. తను ఆత్మహత్యకు ప్రయత్నించిన మాట నిజమే కదా. చట్టప్రకారం ఆమె శిక్షార్హురాలే కదా. మీరంతా చట్టప్రకారమే నడుచుకునేట్టయితే దీనికంత కారణమైన వాడు జైలుగోడల మధ్య ఉండాలే. ఏది? చురుగ్గా అడిగింది విశిష్ట. అదంతా నీకనవసరం. చూడు, నిన్ను పృథ్వీకుమార్ అనబడే మీ ఇంగ్లీష్ ప్రొఫెసర్
సెక్షువల్ హెరాస్మెంట్కి గురిచేసి మానసికంగా చిత్రహింస పెట్టాడని నీ కంప్లైంట్లో పేర్కొన్నావు కదా. అంటే ఏ విధంగా వేధించాడు? బట్టలు విప్పమన్నాడా? నీ శరీరంలోని ఏ భాగాలను తాకాడు? లేక మొత్తం ఆక్రమించుకోజూశాడా? అంటే అత్యాచారం చేశాడా? అలా గుడ్లురిమి చూడకో. ఇవన్నీ మా విచారణలో భాగంగానే అడుగుతున్నాను. రేపు కోర్టులో కూడా వాళ్ళ తరపు లాయరు ఇంతకంటే భయంకరమైన ప్రశ్నలే అడుగుతాడో. అప్పుడైనా జవాబు చెప్పాలి కదా. జవాబు కోర్టులోనే చెప్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆమెను సెల్లో ఉంచి మూసేయి. కానిస్టేబుల్కి సైగ చేశాడు. పదమ్మా. విశిష్ట చెదరని ధైర్యంతో సెల్ వైపు నడుస్తుంటే అన్నాడు నాయక్. నీ బిడ్డకు ధైర్యం బాగానే ఉంది, కానీ మా పోలీసు వాళ్ళ ముందు చూపడమే బాగాలేదు. ఏం చేస్తాం? ఆమెను ఆ దేవుడే రక్షించాలి. వద్దు బాబు, దాన్ని జైల్లో పెట్టద్దు. అంతలో రామకృష్ణ రానే వచ్చాడు. వస్తూనే అరవడం మొదలుపెట్టాడు. ఏం న్యాయమండి ఇది? దీన్ని తీవ్రమైన వ్యధకు గురిచేసి ఆత్మహత్యకు పురిగొల్పినవాడు దొరబాబులా నిక్షేపంగా ఉన్నాడు. వాడికి ఏ విచారణలు శిక్షలు లేవు. దీన్ని ఆత్మహత్యకు పురిగొల్పిన వాడికి మీ చట్టంలో ఏ శిక్షలు లేవా? నాయక్ నిర్లక్ష్యంగా, ఇంత వయసు వచ్చింది, పైగా పిల్లలకి జ్ఞానం విజ్ఞానం బోధించే బడిపంతులివి. పెద్దవాళ్ల జోలికి చట్టాలు కోర్టులు వెళ్ళలేవని ఆ మాత్రం తెలియదా? మనుషులందరికీ ఒకే చట్టం కదా. బడిపంతులు కూతురికి ఓ చట్టం, హోమ్ మినిస్టర్ కొడుకైతే ఇంకో చట్టమునా? మీ అన్యాయాన్ని నేను సాగనివ్వను. నా కూతుర్ని ఎలా జైల్లో పెడతారో నేను చూస్తాను. చట్టం చట్టం అని చెప్పి నా కూతుర్ని జైల్లో పెడితే అదే చట్ట ప్రకారం వాడిని జైల్లో పెట్టండి. ఏయ్ పంతులు, ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు. ఎవరైనా పెద్ద మనిషిని పట్టుకురా, జామీన్ మీద వదిలేస్తాం చిరాకుగా అన్నాడు నాయక్. నేను మళ్ళీ అడుగుతున్నాను, నా కూతురు ఏం తప్పు చేసిందనే అరెస్ట్ చేశారు? ఎవరినైనా హత్య చేసిందా? ఎక్కడైనా దోపిడీ చేసిందా? చేసిన వాళ్ళని విచ్చలవిడిగా బయట వదిలిపెట్టి ఏ తప్పు చేయని నా కూతుర్ని అరెస్ట్ చేస్తారా? ఇదేం లా అండ్ ఆర్డర్? మర్యాదగా నా కూతుర్ని నా వెంట పంపండి. లేకపోతే మీ పోలీస్ అరాచకాలను, మీ హోమ్ మినిస్టర్ దురాగతాలను అరిచి అరిచి పబ్లిక్లో చెబుతాను, పత్రికలకు చెబుతాను. చెప్పి చెప్పి సీఎం నివాసం ముందు ఆత్మాహుతి చేసుకుంటాను. నా కూతురికి మీ వల్ల కానీ ఆ హోమ్ మినిస్టర్ వల్ల కానీ ఏమైనా జరిగిందా? నేను ఖచ్చితంగా హంతకుడినవుతాను. ఆయన గుండె పగిలిపోతుందేమో అన్నంత ఆవేశంతో అరుస్తుంటే అక్కడున్న వాళ్ళంతా స్తబ్దులైపోయారు. నాయక్ ముఖంలో చిన్నగా చెమటలు పట్టాయి. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉన్న ఆయన, నీ కూతుర్ని తీసుకెళ్ళు పంతులు, కానీ విచారణ కోసం మళ్ళీ ఎప్పుడైనా పిలవచ్చు. సిటీ విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. పోయే ఊపిరి వచ్చినట్టుగా అయింది అన్నపూర్ణకి. మీ మంచి కోరి మరోసారి చెబుతున్నాను, మీరిచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకోండి. రామకృష్ణకి మాట్లాడాలనిపించలేదు. నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరి విశిష్ట చెయ్యి పట్టుకొని బయటికి నడిచాడు. బతుకు జీవుడా అన్నట్టు వాళ్ళని అనుసరించింది అన్నపూర్ణ. వాళ్ళు ఇలా బయటికి వెళ్ళారో లేదో పృథ్వీ నుంచి ఫోన్ వచ్చింది. దాన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువచ్చారా లేదా? తీసుకువచ్చాం సార్. గొడవేమీ చేయకుండా స్టేషన్కి వచ్చిందా? వచ్చింది సార్. నేనొస్తున్నాను, దాంతో కాసేపు సరదాగా ఆడుకోవాలి నేను, హుషారుగా అన్నాడు. సారీ సార్, ఇంతకు ముందే ఆమె ఫాదర్ వచ్చి విడిపించి తీసుకెళ్లాడు. అరే ఫూల్, ఎవరు విడిచిపెట్టమన్నారు నిన్ను? అవతల నుంచి ఆగ్రహం వ్యక్తం చేశాడు పృథ్వీ. నాయక్కి చెంప చెల్లున చర్చినట్టుగా అయింది. తన వయసేమిటి, వాడి వయసేమిటి? రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాడు తను. వీడి అబ్బా హోమ్ మినిస్టర్ అయితే వీడి అబ్బా ఇంటి నుంచి జీతం ఇచ్చి తనని పెట్టుకున్నాడా? వచ్చిన కోపం పళ్ళ బిగువన అణిచిపెట్టి శాంతంగా జవాబిచ్చాడు నాయక్. విడిచిపెట్టకపోతే అతడు చాలా గొడవ చేసి పబ్లిక్లో మన ఇమేజ్ని దెబ్బతీసేలా కనిపించాడు సార్. అతడు సీఎం నివాసం ముందు ఆత్మాహుతి చేసుకుంటానన్నాడు. కూతుర్ని విడిచిపెట్టకపోతే మళ్ళీ పట్టుకురావడం ఎంతసేపు? న్యాయం న్యాయం అంటూ అరిచే ఇలాంటి ఉన్మాదుల్ని స్ట్రైట్గా కాకుండా దొంగదెబ్బ తీయాలి. మీకెందుకు సార్? ఆమె బోను బయటున్నా బోను లోపల ఉన్నట్లే. ఎప్పుడో ఆమె మీకు పలహారం కాక తప్పదు. ఇప్పుడైతే వదిలిపెట్టి డిసప్పాయింట్ చేశావు కదా. రేపు రాత్రి వరకు అది జైల్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. రేపు దానికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేయాలి. అలాగే సార్. వినయంగా ఫోన్ పెట్టేసిన నాయక్ ముఖంలో వెంటనే భావాలు మారిపోయాయి. ఈ క్షణం ఉండి ఏ క్షణంలో ఊడుతుందో తెలియని పదవుల్లో ఉండి ఏం దర్పం ఒలకబోస్తారు? తమాషా ఏమిటంటే పదవుల్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళ కొడుకులకు బంధువులకు ఫోజులెక్కువ.
ఆ పదవులున్నంతసేపు పట్టపగ్గాలుండవు. అయ్యగారి శృంగార లీలలకి పోలీస్ స్టేషన్ శోభనం గదిగా మార్చడానికి ఇక్కడ మరీ అంత గడ్డి మేస్తున్న మనుషులెవరూ లేరు. ఎంత కాకి బట్టలేసుకున్నా పై అధికారులకు అడుగులకి మడుగులొత్తినా కాస్తో కూస్తో మానవత్వం మిగిలి ఉందండి. నాయక్ తనలో తను గొనుక్కుంటుంటే అక్కడున్న కానిస్టేబుల్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి సార్, మీలో మీరే గొనుక్కుంటున్నారు? ఏం లేదు, ఏం లేదు. మనసులో అనుకునేది పైకి అనడం నాకు అలవాటు. నేను మీ మనిషినే, చెప్పండి సార్. రేపు పూలు పళ్ళు పాలు తెచ్చిపెట్టు. చిన్నయ్య గారు ఇక్కడ శోభనం చేసుకుంటారట. రేపది పత్రికలకి చెప్పి పై అధికారులకి రిపోర్ట్ చేసిందంటే నా ఉద్యోగం ఊడిపోయి నా నోట్లోనే కదా మన్ను పడేది. ఇదే మీకు చెప్తున్నాను. కేసు విత్డ్రా చేసుకుని హోమ్ మినిస్టర్ గారి కాళ్ళు పట్టుకొని ఇహ మా జోలికి రాకండి మహాప్రభో అని వేడుకొని రండి. మీరీ పని చేసే వరకు నేను నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోయెను. సత్యాగ్రహానికి కూర్చుంటున్నట్టుగా సిరిచాప వేసుకుని కూర్చుంటూ అంది అన్నపూర్ణ. నీ మొహం, నీకేం తెలియదు, ఊరుకో అని రామకృష్ణ కసిరాడు. ఏమిటి తెలియదు? మీకేనా అంతా తెలిసింది? అందుకే కదా వయసొచ్చిన ఆడపిల్లను పోలీసులు పట్టుకుపోయేలా చేశారు. ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగగానే ఇరుగు పొరుగు వాళ్ళంతా తలలు రెక్కించి చూస్తుంటే భూదేవి విచ్చుకొని అందులోకి అదృశ్యమైపోతే బాగుండుననిపించింది. నువ్వొక సీతవు, భూదేవి నిన్ను తన ఒళ్ళోకి లాక్కుంటుంది వెటకరించాడు. కేసు విత్డ్రా చేసుకుంటారా లేదా నిక్కచ్చిగా అడిగింది. నువ్వేమిటి తగిలావు నాకు? ఆయన కస్సుమన్నాడు. చెప్పండి, ఈ గొడవ ఇంతటితో ఆపేస్తారా లేదా? ఆపను. మన సీఎం గారు ప్రతివారం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు కదా, వెళ్ళి ఆయన దృష్టికి తీసుకువస్తాను. ఈ విషయాన్ని ఆ దుర్మార్గుడికి శిక్ష పడేదాకా విడిచిపెట్టను. ఏమనుకున్నావో? సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నా చావు నేను చస్తాను. ఏమిటే నీ బెదిరింపు? చస్తావా? చావు. పిరికితనంతో రోజూ చచ్చే కంటే ఒక్కసారి చావడమే మంచిది. కానీ నువ్వోసారి నేనోసారి పిల్లలోసారి చావడం మంచిది కాదు. అందరం ఒకేసారి చద్దాం. అందరినీ ఒకే చితి మీద కాల్చమని రాసి చద్దాం. బజారుకు వెళ్ళి వచ్చేటప్పుడు పురుగుల మందు తెస్తానులే. లేచి రాత్రికి మనకిష్టమైన వంటకాలన్నీ చెయ్యి. తృప్తిగా తిని అందరం వరుసగా కూర్చొని తాగేద్దాం. ముందు నేను, తర్వాత నువ్వు, తర్వాత విశిష్ట, ఆ తర్వాత చిన్నది. ఆవిడ వినలేకపోతున్నట్టుగా చెవులు మూసుకుంది. ఆపండి నాన్న, విశిష్ట అసహనంగా అరిచింది. హాయిగా సాగిపోతున్న సంసారంలో ఈరోజు చావు మేళాలు వినిపిస్తున్నాయంటే నేనే కారణం కదా. నేనొక్కదాన్ని చస్తే ఈ ఇంటికి పట్టిన శని వదులుతుంది. నువ్వు చస్తే ఆ కడుపు చిచ్చుతో మేం బతుకుతామా? అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకో. అమ్మ పట్టుబట్టిందనే కాదు, నాకు కూడా కేసు వెనక్కి తీసుకుంటేనే మంచిదనిపిస్తోంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఆ ఎస్ఐ గాడు ఎంత అసహ్యంగా మాట్లాడాడో మీకు తెలియదు. మరోసారి పోలీస్ స్టేషన్కి వెడితే మాన ప్రాణాలతో బయటికి వస్తానన్న నమ్మకం లేదు. అలాంటి పోలీసు వాళ్లను నమ్ముకొని, గుడ్డి న్యాయదేవతను నమ్ముకొని మనం పోరు సాగిస్తే మనకి చివరికి దక్కేది అపజయం, అపహాస్యమే. న్యాయం, చట్టం అన్నీ ఉన్నవాళ్ల చేతిలో బందీలు. అమ్మే కాదు, నేను చెబుతున్నాను. కేసు విత్డ్రా చేసుకుందాం నాన్నా. ఎంతమంది వద్దన్నా కేసు పెట్టి అది చేస్తా ఇది చేస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు నా అంతట నేను కేసు విత్డ్రా చేసుకుంటే నన్నొక వాజమ్మగా చూస్తారు జనాలు. అంతకుముందే అక్కడికి వచ్చిన రామనాథం ఇందులో అంత నామోషి పడాల్సింది ఏమీ లేదురా. నిజానికి వాళ్ల మీద కేసు పెట్టి తప్పు చేశావు. ఆ తప్పు ఇప్పుడు దిద్దుకుంటున్నావు అంతే అన్నాడు. రాత్రి 7 అవుతున్నదేమో. ట్యూషన్ కోసం వెళ్ళి తిరిగి వస్తోంది శర్మిష్ట. ట్యూషన్ మాస్టారిల్లు కొంచెం దూరమే అయినా నడిచే వెళ్ళి వస్తుంటుంది శర్మిష్ట. ఆ రోజు అలాగే వస్తుంది. చాలాసేపటి నుంచి ఆమెను ఓ కారు వెంబడిస్తోంది. సర్రున దూసుకుపోకుండా ఆగి ఆగి నెమ్మదిగా కదిలి వస్తోన్న కారుని అనుమానంగా వెనుదిరిగి చూస్తూ వస్తోంది శర్మిష్ట. కారుకి బ్లాక్ అద్దాలుండడం వల్ల కారులో ఎవరున్నది తెలియడం లేదు. బాగా చీకటిగా ఉందక్కడ. కారు ఆమె పక్కగా వచ్చేసింది. వస్తూనే డోర్ కూడా తెరుచుకుంది. చప్పుడు చేయకుండా కారెక్కో, లేకపోతే నా చేతిలో ఉన్న యాసిడ్ సీసా నీ ముఖం మీద పడుతుంది. సీసా పట్టుకున్న నల్లటి చెయ్యొకటి బయటికి వచ్చింది. ఆ చీకట్లో అది రాక్షస హస్తంలాగే గోచరించింది. పులిని చూసిన లేడీలాగే అయింది శర్మిష్ట. పాదాలు భూమి మీద ఆననట్టు పరిగెత్తసాగింది.
కారు కూడా అంతే వేగాన్ని పుంజుకుంది. కానీ మళ్ళీ డోర్ తెరిచి బెదిరించే అవకాశం మాత్రం వాళ్ళకి రాలేదు. సందు మలుపు తిరిగి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. పట్టపగల్లా షాపుల్లో బయట లైట్లు వెలుగుతున్నాయి. పరిగెత్తి ఇంట్లోకి వచ్చిపడి తలుపులు మూసేసి మూసిన తలుపుల ముందు కుప్పగా కూలిపోయింది శర్మిష్ట. ఏమిటే, ఏమైందే? తల్లి ఆదుర్దాగా వచ్చి పట్టి పట్టి ఊపసాగింది. ట్యూషన్ నుంచి వస్తుంటే నన్నొక కారు వెంబడించింది. డోర్ తెరిచి నన్ను కారెక్కమన్నారు. కారెక్కకపోతే యాసిడ్ నా ముఖం మీద పోస్తామని చెప్పి సీసా చూపెట్టారు. నేను భయంతో పరిగెత్తుకు వచ్చేశాను. ఆ కారు మన ఇంటి ముందు ఆగిందేమో, కిటికీలోంచి చూడు. రామకృష్ణ తలుపు తెరుస్తుంటే అన్నపూర్ణ భయంతో వారించింది. ఇప్పుడు తలుపెందుకు తెరుస్తారు? వాళ్ళు ఇంట్లోకి జొరబడి ఏదైనా అఘాయిత్యానికి తలపడితే? వద్దు, ఇప్పుడు తలుపు తెరవకండి. అబ్బా, అన్నింటికీ భయమేనా? ఆయన భార్య చేతిని విదిలించి తలుపు తెరిచి రోడ్డు మీదకి వెళ్ళి అటూ ఇటూ తేరిపార చూశాడు. వచ్చే పోయే కార్లు, ఆటోలు తప్ప ఆగి ఉన్న కారేది కనిపించలేదు. అనుమానాస్పదంగా ఎవరూ కనిపించలేదు. ఆయన ఇంట్లోకి తిరిగి వచ్చి తలుపు మూశాడు. మార్జాలం నుంచి తప్పించుకున్న గువ్వపిల్లలా వణికిపోతున్న శర్మిష్టను ఒళ్ళోకి తీసుకుని భయం లేదన్నట్టుగా నిమురుతూ, కారులో ఎంతమంది ఉన్నారు? వాళ్ళను నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా చూశావా? మళ్ళీ చూస్తే గుర్తుపడతావా అని అడిగాడు. కారులో ఉన్న వాళ్ల ముఖాలేవీ నాకు కనిపించలేదు నాన్న. కారుకి నల్లద్దాలున్నాయి. పైగా రాత్రిపూట కదా. డోర్ తెరుచుకొని నల్లటి చెయ్యొకటి బయటికి వచ్చింది. అంతే చూశాను. భయంతో దుఃఖంతో ఆ పిల్ల గొంతు వణికిపోతోంది. కిన్న వదనంతో నిలబడి ఉంది విశిష్ట. ఇదంతా తన వల్లే జరుగుతోందా? ఇదంతా నా వల్లే వచ్చిన ప్రమాదం అనిపిస్తోంది నాన్న. నాకు శత్రువులున్నారు గాని దానికి లేరు. మనకు తెలిసినంతవరకు మేమిద్దరం ఒకేలా ఉంటాం కదా. చెల్లెల్ని చూసి నన్ను అనుకుని దాని వెంట పడి ఉంటారనిపిస్తుంది. రామకృష్ణ మనసులో ఆ మధ్య పత్రికలో చదివిన ఒక ఆర్టికల్ మెదిలింది. తన ప్రేమ తిరస్కరించిన ప్రేయసి మీద కసి పెంచుకున్న ఒక యువకుడు కిరాయి గుండాలకు ఆమె ఫోటో ఇచ్చి ఆమె ముఖం మీద యాసిడ్ పోసి రమ్మంటాడు. చీకట్లో వస్తున్న చెల్లెల మీద ఆమె అనుకుని యాసిడ్ పోసి పారిపోతారు ఆ దుర్మార్గులు. అపము శుభము తెలియని ఒక ఆడపిల్ల ప్రేమను పగగా మార్చుకున్న ఒక దుర్మార్గుడి దుర్మార్గానికి బలైపోయింది. ఆ చీకట్లో కిందపడి దొర్లుతూ ఆర్తనాదాలు చేసింది. సరిగ్గా అలాగే జరగబోయిందా తన చిన్న కూతురికి? ఆయన ఆపాదమస్తకము వణికిపోయాడు. భగవంతుడా, నా పిల్లలకి ఏం జరగకుండా చూడు. ఎవరెన్ని విధాలా భయపెట్టినా చెదరని స్థైర్యం ఈ సంఘటనతో చెదిరిపోయింది. అయితే సామాన్ సర్దు, ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోదాం. తండ్రి పూర్తిగా అశక్తుడు కావడం చూసి చలించిపోయింది విశిష్ట. ఇదంతా తన మూలానే జరిగిందనుకుంటుంటే తన మీద తనకు అసహ్యం వేసాగింది. ఎందుకో తండ్రి నిర్ణయం సరైందిగా కనిపించలేదు. దుర్మార్గం ఎక్కడైనా ఉన్నదే కదా నాన్నగారు. దాన్ని చూసి మనం పిరికిగా పారిపోతుంటే దుర్మార్గమే రాజ్యమేలుతుంది కదా. ఆ రాత్రి ఎవ్వరూ భోజనాలు చేయలేదు. వండుకున్న వంటంతా అలాగే ఉండిపోయింది గిన్నెల్లో. శర్మిష్ట భయంతో ముడుచుకొని పడుకుంటే సామాను సర్దడంలో అమ్మా నాన్నలకు సాయపడసాగింది విశిష్ట. సామాను సర్ది సంచుల్లో అట్ట డబ్బాల్లో ప్యాక్ చేసి అలసిపోయారు. అప్పటికి అర్ధరాత్రి గడిచిపోయింది. కాసేపు నడుం వాల్చి ఓ కొనుకు తీద్దామని పక్కల మీద అలా వాలారో లేదో శర్మిష్ట కెవ్వున కేకపెట్టి దిగ్గున లేచి కూర్చొని భూతాన్ని చూసి దడుచుకున్న దానిలా వణికిపోసాగింది. తల్లి తండ్రి అక్క చుట్టుముట్టారు. ఏమిటే, పీడికల వచ్చిందా? నల్లగా భూతాల్లా ఉన్నారు వాళ్ళు. కత్తులతో యాసిడ్ సీసాలతో తరుముతున్నారు నన్ను. ఏదో ట్రాన్స్లో ఉండి మాట్లాడుతున్న దానిలా మత్తుగా అంది. ఆమె చూపు ఎవరి మీద ఎక్కడా నిలవడం లేదు. తల్లి ఆ పిల్లను గుండెలో పొదువుకుంది. అప్పటికే ఆ పిల్ల శరీరం వేడి ఆవిర్లు కక్కుతోంది. పిల్లకి భయంతో జ్వరం వచ్చేసిందండి. ఎలా కాలిపోతుందో ఒళ్ళు. ఎలాగండి? తెల్లవారితే డాక్టర్కి చూపుదామమ్మా. చిన్ని, నీకేదో పిడకల వచ్చింది. నిన్నెవరూ తరమడం లేదు. చూడు, అమ్మ, నేను, అక్కయ్య ఇక్కడే నీ దగ్గరే ఉన్నాం. నీకొచ్చిన భయమేమీ లేదు. రామకృష్ణ చిన్న కూతురు వీపు మీద చెయ్యేసి నిమరసాగాడు. విశిష్ట చెల్లెలి చేతుల్ని ఒళ్ళో పెట్టుకు కూర్చుంది ధైర్యం ఇస్తున్నట్లుగా. కాసేపటికి తల్లి తొడ మీద తలపెట్టుకుని పడుకుంది శర్మిష్ట. ఆ రాత్రి అందరికీ జాగారమే. ఎవరూ పడుకోలేదు.
పిల్లను చూస్తూ కూర్చున్నారు. ఉదయమే శర్మిష్టను తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు రామకృష్ణ ఆటోలో కూర్చోబెట్టుకొని. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని మందులు రాసిచ్చాడు. ఆటోలో తిరిగి వచ్చారు. మధ్యాహ్నానికి జ్వరం తగ్గిపోతుందనుకుంటే తగ్గలేదు. జ్వరపు మైకంలో ఏవో కలవరింతలు, ఉలికిపడము మొదలైంది. జ్వరంతో ఒల్లెరగకుండా ఉన్న పిల్లని తీసుకుని ఊరికి ఎలా వెళ్లాలో పాల్పోలేదు. ఆ పల్లెకొంపలో వైద్య సౌకర్యము అది ఏముంటుంది? జ్వరం తగ్గాక వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చేశారు. 2 రోజులు గడిచాయి. జ్వరం తగ్గలేదు. సరికదా పెరిగింది. డాక్టరు టైఫాయిడ్ అన్నారు. ఇంకేముంది, రెగ్యులర్గా మందులు, పళ్ళరసాలు. శర్మిష్ట 4 రోజులకే బల్లిలా అంటుకుపోయింది మంచానికి. ఇంట్లో అందరికీ గుండెలు పిండేస్తున్నట్టుగా బాధ. ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. వారం రోజులుగా కాలేజీకి వెళ్ళని విశిష్ట ఆ రోజు వెళ్ళింది. పృథ్వీ సెలవులో ఉన్నాడని తెలిసింది. లెసన్స్ కంటిన్యూ అవుతుండగా కాలేజీకి డుమ్మా కొడుతున్నావెందుకు అన్నారు కాలేజీలో పిల్లలు, లెక్చరర్సు. తమ కుటుంబం ఎలాంటి విషమ పరిస్థితిలో చిక్కుకుందో ఎవరికీ చెప్పలేదు విశిష్ట. చెప్పినా ఎవరూ చేసే సాయం ఏం లేదు. వట్టి సానుభూతి వాక్యాలు తప్ప. కాలేజీకి వెళ్ళి వస్తున్నా చదువు మీద మనసు లగ్నం కావడం లేదు విశిష్టకు. ఎప్పుడేం ముంచుకు వస్తుందోనన్న భయం. మంచంలో శుష్కించిపోతున్న చెల్లెలు. ఎప్పుడేం ప్రళయం ముంచుకు వస్తుందోనని ఊపిరి బిగబట్టుకున్నట్లుగా ఉన్న తల్లి. మనస్థైర్యం సడలి పిచ్చివాలకం పడిన తండ్రి. ఆ రోజు సిటీ బస్సు దిగి ఇంటికి నడిచి వస్తోంది విశిష్ట. సింధు, బిందు కూడా వెంట ఉన్నారు. బస్టాప్ నుంచి ఇల్లు కొంచెం దూరమే. స్పీడ్గా వస్తోన్న కారొకటి ఆమెను రాచుకుంటూ పోవడంతో ఆ విసురుకి కింద పడింది విశిష్ట. చేతిలో ఉన్న పుస్తకాలు చెల్లాచెదురుగా పడ్డాయి. చెయ్యి కాలు దోక్కుపోయాయి. ఆ కారు పృథ్వీగాడిదే, నేను చూశాను, డ్రైవింగ్ అతడే చేస్తున్నాడు అంది బిందు. జనాలు అప్పటికే గుమిగూడారు. కారు నెంబర్ నోట్ చేసుకున్నారా అని అడిగారెవరో. ఆ కారు పృథ్వీదైతే ఇది యాక్సిడెంట్ కాదు, కావాలని చేశాడు. పృథ్వీ తనని చంపాలనుకుంటున్నాడా? చంపాలనుకుంటే కారు తన మీద నుండే పోనిచ్చేవాడు. కాళ్ళు చేతులు విరగ్గొట్టి అవిటిదాన్ని చేయాలనుకుంటున్నాడా? ఇదొక శాడిస్ట్ మనస్తత్వం. ఒక్కసారి చంపడంలో ఆనందం లేదు. మనిషి బ్రతికే ఉండాలి. టార్చర్ చేసి క్షణానికొకసారి చంపాలి. అదే వాళ్లకు మహదానందం. మరో 2 రోజుల తర్వాత కాలేజీ నుంచి వస్తుంటే అదే కారు వెంటాడసాగింది. వెంట ఉన్న పిల్లలు, పక్కన నడుస్తున్న జనాలు చెల్లాచెదురు కాగా విశిష్ట ఎటు పరిగెత్తితే అటు తిరగసాగింది. భయంతో పరిగెత్తడం మొదలుపెట్టింది విశిష్ట. అది మారుతి కారైనా పెద్ద భూతంలా తనని రక్తపు మడుగులో దొర్లించడానికి వస్తున్నట్టుగా అనిపించింది. ప్రాణభయంతో ఊపిరి ఆగిపోయేలా ఉంది. చావు తథ్యం అనుకుంది. కళ్ల ముందు నల్లటి వలయాలు. పాదాలకు అడ్డంగా చీరపడింది. అంతే, గిరికీలు కొడుతూ కింద పడిపోయింది. కారు ముందు చక్రం ఆమె మీద ఎక్కబోతుండగా సడన్ బ్రేక్తో ఆగిపోయింది. కారులోంచి దిగాడు పృథ్వీ. చాప చుట్టలా కింద పడిన విశిష్టను రెక్కపట్టి విసురుగా పైకి లేపాడు. నాతో పెట్టుకొని బ్రతకాలనుకున్నావా? కానీ ఒక్కసారిగా చంపను. పిల్లి ఎలుకను పట్టుకొని తినడానికి ముందు చాలా తాపీగా దానితో ఆడుకుంటుందే, అలా ఆడుకుంటాను నీతో. ఆడుకొని అప్పుడు ఫినిష్ అన్నట్టుగా చేత్తో సైగ చేశాడు. నిలబడలేక తూలి కారు బోనెట్ మీద పడింది విశిష్ట. ఇప్పుడు నీ జీవితం నీది కాదు, అది నా చేతిలో ఉంది. పరిస్థితిని అర్థం చేసుకొని అన్యదా శరణం నాస్తి అని నా ముందు మోకరిల్లావా, నిన్ను స్వర్గం అంచుల్లోకి తీసుకెడతాను. లేదంటే ఈసారి యాసిడ్ సీసా తప్పదు. అయితే కాల్చేది నీ ముఖాన్ని కాదు, చందమామలా ఉన్న నీ చెల్లెలి ముఖాన్ని. ప్రియాతి ప్రియమైన నీ చెల్లెలి ముఖం. ఎలుకలు కొరికి కన్నాలు చేసినట్లుగా వికృతంగా తయారయ్యే ఆ ముఖాన్ని చూసి చూసి నువ్వు గుండెలు బద్దలై చస్తావు. మీ నాన్న బజార్ నుంచి వస్తూ వస్తూ ఏ లారీ కిందో పడతాడో. ఆయుష్ గట్టిదైతే కాలు చెయ్యి పోయి బతకొచ్చు. లేదా పార్వతీదేవిలా కనిపించే మీ అమ్మ నుదుట కుంకుమ చెరిపేసి పోవచ్చు. ఇంకేముంది, మీ జీవితం అంధకార బంధురం. ఇవేవీ జరగకూడదనుకుంటే నువ్వు నాకు లొంగిపోవాలి. నా మోజు తీర్చాలి. ఒట్టి చేతుల్లో పంపన్లే. నగల రూపంలో, చీరల రూపంలో తగిన బహుమానమే ఇచ్చి పంపుతాను. నువ్వు నాకు నచ్చావనుకో, పర్మనెంట్గా ఉంచేసుకుంటాను. విశిష్ట ఇది వరకు విశిష్ట కాదు.
తల చితక్కొట్టబడ్డ పాములా ఉందామె. పడగ ఎత్తలేదు సరికదా, కనీసం బుసకొట్టే స్థితిలో కూడా లేదు. లొంగిపోవడానికి నేను సిద్ధమే, కానీ తరువాత నన్ను నా వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వాలి. పోరాడి పోరాడి అలసిపోయిందాన్లా అంది. తనే డోర్ తెరుచుకుని కారులో కూర్చుంది. ఇంత తొందరగా ఆమె తనకు అనుకూలంగా స్పందిస్తుందని అతడు ఎంతమాత్రం ఊహించలేదేమో. ముఖంలో కొట్టొచ్చినట్టుగా ఆశ్చర్యం వ్యక్తమైంది. ప్రశాంతంగా కాదు, రాణిలా బ్రతికే ఏర్పాటు చేస్తాను. విరక్తిగా అంది. రాణినై రాజభోగాలను అనుభవించాలని లేదు. నాకు కావాల్సింది ప్రశాంతత. దయతో అది నాకు ప్రసాదిస్తే చాలు. షోర్. ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. మనసులో ఎంత వికారం బయలుదేరినా దాన్ని పళ్ళ బిగువన అదిమి పట్టింది. రేపు సాయంత్రం కారు పంపిస్తాను, వచ్చేయి. రేపు కాదు, వచ్చే ఆదివారం సాయంత్రం వస్తాను. నేను మానసికంగా సిద్ధపడటానికి నాకీ టైం కావాలి. అబ్బా, అంత దూరమా? విరహం ఆపుకోలేనట్టుగా అన్నాడు. మాటల్లో ఇల్లు దాటిపోవడం గమనించలేదు. గమనించాక అంది, మా ఇల్లు దాటి ముందుకు వచ్చేశాం. పర్వాలేదు, కారు ఆపండి, నేను నడిచి వెళ్ళిపోతాను. అతడు ఆపాడు. ఆమె దిగడానికి డోర్ కూడా తెరిచాడు. ఆమె మీదుగా వంగి, ఆదివారం సాయంకాలం 6ంటికి రెడీగా ఉండాలి. కారు పంపిస్తాను. నువ్వు డిసప్పాయింట్ చేశావా? ఫలితం బాగుండదన్నట్టుగా సైగ చేశాడు. ప్రామిస్, వస్తాను. కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు రామనాథం. ఆమె కారు దిగటం, కారులో ఉన్న అతడితో మాట్లాడటం చూశాడు. ఆ కారులో ఉన్నది పృథ్వీ కాదు అన్నాడాయన ఆశ్చర్యంతో. అవునన్నట్లుగా తలూగించింది. ఇద్దరికీ సయోధ్య ఎప్పుడు కుదిరింది? ఏం జవాబివ్వాలో తోచినట్లుగా నిలబడింది. ఇంతా చేసి చివరికి దాసోహమన్నావా వాడికి? ఛీ, మీ నాన్నకి తెలిస్తే ఉరేసుకు చస్తాడు. నాకిప్పుడు మీకు జవాబిచ్చే శక్తి లేదంకుల్. మనసుకు గాయం, కాలుకు గాయం. నేను కొంచెం తేరుకున్నాక మీకంతా చెబుతాను. మీరు మా కుటుంబానికి ఆప్తులు. మీకు చెప్పక ఎవరికి చెబుతాను అంటూ అడుగు ముందుకు వేసింది. రామనాథం ఆమెతో పాటు నడుస్తూ ఆమె కుంటుతుండడం చూశాడు. ఏమైంది కాలుకు? పృథ్వీ, కారు కింద పడ్డాను. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నీ మాటల్లో వట్టి ఆవేశం తప్ప నాకేం కనిపించడం లేదు. పులి బోన్లో అడుగుపెట్టిన కుందేలు పిల్ల పులికి ఆహారం అయిపోతుందే గాని పులిని దెబ్బతీసి రావడం ఎక్కడైనా జరుగుతుందా? ఆవేశంగా అన్నాడు రామకృష్ణ. పులి కుందేలు పిల్ల కథ మీరు వినలేదా నాన్న? తెలివి అనేది ఉంటే అసాధ్యం అనేది ఉంటుందా? ఒక అసాధ్యాన్ని సాధ్యం చేయడంలోనే ఉంది మన గొప్పదనం. నేనిది గొప్పతనం కోసం కూడా చేయడం లేదు. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్నాను. మనం చాలా దూరం, మనల్ని కనిపెట్టలేని చోటికి పారిపోదామని కదా మీ ఆలోచన. కానీ కబంధ హస్తాలు చాలా పొడవు. అవి ఎంత దూరమైనా సాగి వస్తాయి. ముందు ఆ హస్తాలను ఖండిస్తే మనం బ్రతికిపోతాం. నేను వెళ్ళేది ఆ పని చేయడానికే. ఆడదంటే కేవలం ఆటబొమ్మ కాదు, అవసరమైతే ఆదిశక్తిగా కూడా మారుతుందన్న నిజం ఆ దుర్మార్గుడికి చాటడానికి వెడుతున్నాను. విజయోస్తు అని దీవించి పంపండి నాన్న. అంతా నువ్వనుకున్నట్లు జరగకపోతే, అక్కడ నువ్వు అవమానం పాలైతే? నా పాపిష్టి ముఖం చూసే దుర్గతి మీకు పట్టనివ్వను. మీ పెద్ద కూతురు చచ్చిపోయిన దాని కింద లెక్కగట్టి దినవారాలు చేయండి అంటుంటే విశిష్ట కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి ఏడుస్తూ కూతుర్ని వాటేసుకుంది. నువ్వు ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఒక దుర్మార్గుడి కామజ్వాలకు నిన్ను ఆహుతి కానివ్వను. మీ నాన్న చెప్పినట్లు మనం ఎవరూ తెలియని చోటికి వెళ్ళిపోదాం. నీకు తెలియదు, నువ్వు ఊరుకో అమ్మా. ప్రతీకారేశ్చతో నా గుండెలు మండిపోతున్నాయి. ఈ మంట నేను చల్లార్చుకోకుండా నేను బ్రతకలేను. నేను మీతో పారిపోయి రాలేను. నన్ను వాడి దగ్గరకు వెళ్ళనివ్వకపోతే నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను. శర్మిష్ఠ మంచంలో పడుకొని నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తోంది. టైఫాయిడ్ జ్వరంతో ఆ పిల్ల చిక్కి శల్యమైపోయింది. చాలాసేపు తర్జన భర్జన తర్వాత విశిష్టకు వెళ్ళడానికి పర్మిషన్ లభించింది. విధి లేక అనుమతి ఇచ్చినా వాళ్ళ హృదయాలు హాలాహలం మింగినట్టుగా ఉన్నాయి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.